This program is sponsored by Thrill City, Hyderabad. వినాయక చవితి అనగానే ఖైరతాబాద్ గణేష్ గురించి చర్చలు అన్నాయి. ఎంతైనా విగ్రహంతో ఆకట్టుకునే బొజ్జ గణేశుణ్ణి చూడడానికి దేశం నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. ఇక నిమజ్జన ఉత్సవం అయితే ఎంతో ఘనంగా జరుగుతుంది. అసలు ఈ ఏడాది ఈ విగ్రహం ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. 1954లో మొదటిసారి ఖైరతాబాద్లో అడుగు ఎత్తులో గణేశుని ప్రతిష్ఠించారు నిర్వాహకులు. ఆ తర్వాత సంవత్సరం అడుగు మేర ఎత్తు పెంచారు. ఈ సంవత్సరం 70 అడుగుల ఎత్తు 28 అడుగుల వెడల్పుతో సప్తముఖ మహాశక్తి మట్టి గణపతిని రూపొందించారు. ఇందుకోసం 1000 సంచుల మట్టి, 18 టన్నుల ఇనుము, 2000 మీటర్ల నూలు వస్త్రం, 2000 మీటర్ల జుట్ను వాడి గణేశుని విగ్రహాన్ని తయారు చేశారు. 70 సంవత్సరాలు అయిన సందర్భంగా 7 తలలు, 7 సర్పాలు, ఎందువైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో గణేష్ విగ్రహాన్ని రూపొందించారు నిర్వాహకులు. గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తులో బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠించారు. 78 రోజులలో బడా గణేశుని తయారు చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ బడా గణేశుణ్ణి దర్శించుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం నిలిపివేసింది ఉత్సవ కమిటీ. దర్శనం నిలిపివేసిన తర్వాత కూడా అర్ధరాత్రి 1 గంటల వరకు భక్తులు భారీ ఎత్తున వచ్చి దర్శించుకున్నారు. నేడు పూజ అనంతరం మండపం నుంచి బడా గణేశుణ్ణి వేరు చేసే పనులు మొదలు పెడతారు. రేపు ఉదయం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఈ శోభాయాత్రలో లక్షలాది మంది పాల్గొని గణేశుడికి వీడ్కోలు పలుకుతారు.